గతంలో కన్నా ఈసారి మార్పు ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే మనము కిట్స్ తీసుకుంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కింద మనకి ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కానీ ఈ టైంలో మనకి చాలా ఫెసిలిటీస్ అనేది డెవలప్మెంట్ అయ్యాయి. యూనిఫామ్ తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా గట్టి పోటీ అనేది ఇచ్చింది మన యూనిఫామ్. అండ్ ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది ముందుసారి కన్నా ఇప్పుడు. అండ్ ఇంకా షూస్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా బాక్సెస్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్ క్వాలిటీ అండ్ ఇంకా బటన్ కూడా తగ్గింది. 3 లాంగ్వేజెస్ ఒకే టెక్స్ట్ బుక్స్ లో ఉండడం వల్ల బటన్ తగ్గింది మాకు. ఇలాంటివన్నీ మాకు అప్పటికన్నా ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యాయి. అండ్ ఇంకా ఇలా స్పోర్ట్స్ కానీ మాకు ఇంకా కొత్త డెవలప్మెంట్స్ అనేది కూడా మా స్కూల్లో జరుగుతుంది. కెమిస్ట్రీ ల్యాబ్ కానీ అండ్ ఇంకా కంప్యూటర్స్, కెరియర్ గైడెన్స్ కి ఇలాంటివన్నీ డెవలప్మెంట్స్ అనేది జరుగుతున్నాయి సార్. ఒకప్పుడు బ్లాక్ బోర్డ్ మీద చదువులు నేర్పించేటువంటి సంస్థలకు స్వస్తి పలుకుతూ కూడా డిజిటల్ బోర్డ్స్ లో కూడా మీకు ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు. ఆసక్తికరంగా ఉంది నేర్చుకునేందుకు? అవును సార్, ఆసక్తికరంగానే ఉంది. మనకి తెలియని విషయాలన్నీ కూడా మనం డిజిటల్ టీవీలోనే చూసుకోగలుగుతున్నాము. దాంట్లో చూసుకోవడం కానీ అప్పటికప్పుడు మనం ఏదైనా తెలియని విషయాలు నెట్ కనెక్షన్ తో, వైఫై కనెక్షన్ తో మనము చూసుకోవడం, దాంట్లో తెలియని విషయాలు చూసుకోవడము, వీడియోస్ గమనించడము, ఇలాంటివన్నీ మనం చూసుకుంటున్నాం సార్. దానివల్ల కూడా మనకి చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంది. ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ కానీ దాంట్లో కొత్త వీడియోస్ మనం ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేటివి కూడా దాంట్లో ఉన్నాయి సార్.